హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బీరకాయ కర్రీను చుక్కకూర పచ్చడి చేద్దామని చేస్తున్నానండి. ఈరోజు చుక్కకూర పచ్చడి చూడండి. ఇవన్నీ కాడలు ఇవన్నీ తుంచేసి ఆకుల వరకు తీద్దాము. కొంచెం లోపల దాకా కాకుండా కొంచెం ఇక్కడ దాకా కట్ చేసుకుంటే మనకి లేతగా ఉంటాయి కదా, కాడలు కూడా బాగుంటాయి. చూపిస్తాను నేను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకుని ఆకులను, సో ఇవన్నీ ఆకులు మొత్తం కట్ చేసుకున్నాం. ఇవి ఒకసారి 3 times వాష్ చేద్దామండి. వాష్ చేసినాక మనం స్టవ్ మీద ఏం కాదు, ఏమవుతుంది. 2 times అయితే మంచినీళ్ళు పోసినాడు. ఇలా వేసుకున్న తర్వాత జరుగు ఇలాగా మొత్తం వాటర్ లేకుండా ఇలాగ పిండేసి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. ఇందులో పచ్చిమిర్చి వేస్తాను. వేస్తాను ధనియాల పొడి, కారం ఒక 2 స్పూన్ సరిపోతుంది. ఇలాగా జస్ట్ ఒక పచ్చిమిర్చి వేద్దాం మనం. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. ఓకే, సరిపోతుంది. చూడండి ఇలా అన్నమాట. ఓకే, మనం దీనికి ఆయిల్ వేసేద్దాం. 2 ఒక దాంట్లో వేసేసి ఆయిల్ వేసేసి తర్వాత 2 టమాటాలు వేసిపోతుంది. ఇందులో మనకి పచ్చడికి ఇలా సగం ఉడికిన తర్వాత ఆ టమాటాలు వేద్దాం. ఒక 4 టమాటాలు వేద్దాం. కట్ చేసి వేస్తాను. 4 టమాటాలు వేసేస్తాను. కట్ చేసి ఒకసారి కలిగి వేద్దాం.